అది కర్నూలు జిల్లా ఆదోని. కూలీ నాలి చేసుకునే ఓ వ్యక్తి పావురాల పందెంలో సర్వం కోల్పోయి ఉన్న ఒక్క ఇల్లు అమ్ముకున్నాడు. పావురాలతో పందెమేంటి అనుకుంటున్నారా? అవును, కర్నూలు జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే మాట. చిన్న పెద్ద తేడా లేకుండా పావురాల జూదానికి బానిసలై రోడ్డున పడుతున్నారు. కోట్లల్లో జూదం సాగుతుంటే కట్టడి చేయాల్సిన పోలీసులు ఆ వైపు కూడా కన్నెత్తి చూడటం లేదు. రాజుల కాలంలో వర్తమానాలను పంపేందుకు పావురాలను వినియోగించేవారు. గమ్యస్థానం ఖచ్చితంగా చేరుకోవడంలో వాటి నైపుణ్యమే ఇందుకు కారణం. పావురాల్లోని ఈ లక్షణాన్నే ఆసరాగా చేసుకుంటున్న పందెం రాయుళ్లు లక్షల్లో పందెం కాస్తూ కోట్లు వెనుకేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఈ వింత పోటీలతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కోసిగి, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండలో పావురాల పందేలు జోరుగా సాగుతున్నాయి. ఒక్కో పందెంలో 20,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు పందెం కాస్తున్నారు. పావురాలను గూటి నుంచి వివిధ ప్రాంతాలకు తీసుకువెళతారు. అక్కడి నుంచి పావురాలను వదిలిపెడతారు. ఏ పావురం ముందుగా తిరిగి గూటికి చేరితే ఆ పావురం గెలిచినట్లు. ఇలా పావురాలపై పందెం కాయడం ఇటీవల విపరీతంగా పెరిగిపోయింది. పందెంలో దూరాన్ని అనుసరించి డబ్బులు కాస్తారు. శివారులోని కొండ ప్రాంతాల నుంచి పావురాల గూటి వరకు నిర్వహించే పోటీల్లో 20,000 రూపాయల దాకా కాస్తారు. ఇక్కడి నుంచి పావురాలను బెంగుళూరు, రాయచూరు, బళ్ళారి, మంత్రాలయం సరిహద్దుల వరకు తీసుకువెళ్లి అక్కడి నుంచి వదిలిపెడతారు. ఈ తరహా పందాల్లో లక్షల రూపాయలు చేతులు మారుతాయి. ఈ పావురాలతో చాలా ఆడుకుంటున్నారు. కుటుంబాలు కూడా చాలా నష్టపోతున్నాయి. పల్లె బడుగు ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ మధ్య చాలా స్వల్పకాలంలోనే అతి వేగంగా ఈ పందాలకు, ఈ జూదాలకు అలవాటు పడి పెద్ద పెద్ద కుటుంబాల నుంచి పిల్లలు, చిన్న కుటుంబాల పిల్లలు డబ్బులకు ఆశపడి పందాలలో పాల్గొని తన జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. ఈ పందాలను మనము ఏ విధంగా అయితే మనము నియంత్రించాలో మన అధికారుల ద్వారా మనము దాన్ని ఇది చేయాలని కోరుతున్నాం. పందెం కోసం ప్రత్యేకంగా 15 నుంచి 35,000 రూపాయలు వెచ్చించి పావురాలను విక్రయిస్తారు. వీటికి కొంతకాలం పాటు శిక్షణ ఇస్తారు. గూటి నుంచి కొంత దూరం తీసుకువెళ్లి వదిలిపెడుతుంటారు. ఇలా దూరం పెంచుతూ పోయి పందెం కోసం సిద్ధం చేస్తారు. దీనిపై పోలీసులు పాక్షాపుకై చూస్తూ ఉన్నారు, కానీ దీనిపై కఠినంగా ఏది చర్యలు తీసుకోవడం లేదు. ఇందులో పావురాల్లో గతంలో 100లతో మొదలైన ఈ పందెము దినదినానికి 1,000, లక్షల్లో అయిపోయి చివరికి వాళ్ళ ఇండ్లను కూడా అమ్మేసి భార్య పుస్తలు కూడా అమ్మే పరిస్థితి వచ్చింది. పేద యువత యొక్క బలహీనతను ఆసరగా చేసుకొని దీన్ని నడిపించే నిర్వాహకులు లక్షలకు పడగలెత్తున్నారు. పావురం పందాల్లో పాల్గొంటున్న వారు వేల నుంచి లక్షల రూపాయల వరకు నష్టపోయి ఉన్న ఇంటిని కూడా అమ్ముకున్న ఉదంతాలు కర్నూలు జిల్లాలో కనిపిస్తున్నాయి. బహిరంగంగానే పందెం రాయుళ్లు, నిర్వాహకులు రెచ్చిపోతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై సందేహాలు వస్తున్నాయి. కోస్తా ప్రాంతాల్లో అయితే ఇప్పుడు సంక్రాంతికి లేకపోతే ఏదైనా శుభకార్యాలకు మాత్రం కోడి పందాలు ఆడుతున్నారు అనేటువంటిది ఆ ప్రాంతంలో జరుగుతుంది. ఇక్కడ మాత్రము ఈ మధ్యకాలంలో విపరీతంగా ప్రత్యేకించి పండగ సెలవులు లేకపోతే ప్రతి ఆదివారాల్లో కూడా నిత్యకృత్యంగా ఈ పావురా పందాలు అనేటువంటివి కొనసాగుతాయి. చాలా వరకు ప్రమాదాలు జరగడం జరిగింది కాబట్టి ఆ మధ్యకాలంలోన డిపార్ట్మెంట్ ఎంటర్ చేసుకొని అరికట్టడం జరిగింది. కాబట్టి అప్పట్లోనే తాళబొట్లు, బంగారు ఒత్తిడి పెట్టి కూడా చాలా వరకు ఆడినారు. గతం చాలా ప్రమాదకరమైనది ఇది అని చెప్పి మరి ఇప్పుడు కూడా అలా వహిస్తున్నదంటే మన మధ్యకాలంలోనే ఈ మధ్యకాలంలో వారంలోనే ఇల్లు అమ్ముకున్నాడు అంటే చాలా ఇబ్బందికరం. కాబట్టి అట్లా ఇంకా ఎక్కువ అయితే ఉంటాయి. దాన్ని వెంటనే అరికట్టాలా అధికారులు. రెక్కాడితే గాని డొక్కాడని వాళ్లు జూదానికి వ్యసనపరులు కావడంతో వారి కుటుంబాలు సర్వం కోల్పోతున్నాయి. లక్షల రూపాయల వ్యవహారం కావడంతో వివాదాలు, ఘర్షణలు జరుగుతున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. పావురం పందాలతో మరిన్ని నేరాలు, ఘోరాలు జరగకముందే పోలీసులు మేల్కోవాలని స్థానికులు కోరుతున్నారు.